అంకుల్ ఎవడో బయట ఉన్నోనికి తెలియనోనికి ఇచ్చే బదులు నీ కళ్ళ ముందు ఉన్న రాఘవానికి ఇస్తే అయిపోతుంది కదా అంకుల్. అంకుల్ నీకు ఒకతే బిడ్డే కదా, నీ ఆస్తం తెడిపోతుంది. రాఘవకి నీ కళ్ళ ముంగనే ఉంటాడు కదా. అరే ఆస్తులు ఏమున్నాయిరా, ఇవాళ ఉంటే రేపు పోతాయి. అంకుల్ జానకి నువ్వు రాఘవన్ ఎట్లేసి మీరే కలపాలి. ఏంది తమ్ముడు బయట వాళ్ళకి ఇచ్చినట్టుగా బాధపడతాను? మన ఇంట్లోనేనే నా కొడుకేనే మందికి ఇస్తాను ఏమన్నా? నాన్న నీకు ఎప్పటి నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటానే, కానీ ఇప్పుడు టైం వచ్చింది కదా అందుకే చెప్తున్నా. నన్ను చిన్నప్పటి నుంచి మస్తు గారాబంగా పెంచినవే. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని నేను ఒక్కనే వదిలేసి నేను ఎక్కడో వెళ్ళిపోయాను అనుకో, నాకు అసలు మనసు ఒప్పుతలేదే. నువ్వు ఒక్కడే ఎలా ఉంటావే, నేను ఒంటరిగా వదిలేసి నేను ఉండలేను నాన్న. అదే రాఘవన్ పెళ్లి చేసుకున్నాను అనుకో, మన ఊర్లోనే ఉండొచ్చు, నీ కళ్ళ ముందే ఉండొచ్చు కదా. నన్ను ఇన్ని రోజుల నుంచి ఏ కష్టం రాకుండా పెంచి పెద్ద చేసినావు నాన్న. నాకు ఉండదని మంచిగా చూసుకోవాలని. ప్లీజ్ నాన్న, పెద్ద మనసుతో మా ఇద్దరిని ఒక్కటి చేసి ఆశీర్వదించు నాన్న. సరే బిడ్డ, నీ ఇష్టాన్ని ఎప్పుడు నీకు కాలే, ఇప్పుడు కూడా కాదనరా. నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉంటా అదే సార్ బిడ్డ. సరే నాన్న. ఇంకేంద్రా నైట్ బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలి.